తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొన్ని విషయాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. పెద్ద స్టార్ హీరోలు లేకపోయినా, భారీ బడ్జెట్ లేకపోయినా, కేవలం కథ, భావోద్వేగం, మన సంస్కృతి, మన మనుషుల మధ్య ఉన్న అనుబంధాలతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకునే సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. అలాంటి అరుదైన సినిమాల్లో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు బలగం. చిన్న సినిమాగా విడుదలై దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న ఈ సినిమా ఒక దర్శకుడి జీవితాన్నే మార్చేసింది. ఆ దర్శకుడు మరెవరో కాదు, వేణు. కామెడియన్గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన వేణు ఈరోజు దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడం నిజంగా ఇన్స్పైరింగ్ స్టోరీ అనే చెప్పాలి. చాలా మందికి ఆయన పేరు కంటే జబర్దస్త్ వేణు అనే పేరు ఎక్కువగా గుర్తుంటుంది. ఎందుకంటే టెలివిజన్ ప్రేక్షకులను తన కామెడీ టైమింగ్తో ఎన్నో సంవత్సరాలు నవ్వించిన వ్యక్తి ఆయన. చిన్న చిన్న స్కిట్స్తో ప్రారంభమైన ఆయన కెరీర్ ఇప్పుడు నేషనల్ అవార్డు అందుకునే స్థాయికి చేరుకోవడం సాధారణ విజయం కాదు. వేణు మొదట్లో సినిమాలో చిన్న చిన్న పాత్రలో కనిపించేవాడు. హీరో ఫ్రెండ్, కామెడీ క్యారెక్టర్, సపోర్టింగ్ రోల్స్, ఇలా ఏ అవకాశం వచ్చినా వదులుకోకుండా కష్టపడ్డాడు. ఆ తర్వాత టెలివిజన్లో వచ్చిన జబర్దస్త్ కామెడీ షో ఆయన కెరీర్కు పెద్ద టర్నింగ్ పాయింట్ అయింది. ఆ షోలో చేసిన స్కిట్స్, ఆయన చెప్పిన డైలాగ్స్, తెలంగాణ యాసలో చేసిన కామెడీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అక్కడి నుంచి వేణు పేరు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇంటికి చేరిపోయింది. అయితే చాలామంది కామెడీ నటులు అక్కడే ఆగిపోతారు. కానీ వేణు మాత్రం తనలోని మరో టాలెంట్ను బయటకు తీసుకొచ్చాడు. కేవలం నవ్వించడం మాత్రమే కాదు, మనసును తాకే కథ కూడా చెప్పగలనని నిరూపించుకోవాలని అనుకున్నాడు. అలా పుట్టింది బలగం సినిమా. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగా ఎమోషనల్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన ఊళ్ళు, మన మనుషులు, బంధాలు, కుటుంబ విలువలు ఇవన్నీ కూడా ఎంతో సహజంగా చూపించడంతో ప్రేక్షకులు సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. ముఖ్యంగా తాత మనవడి మధ్య ఉండే ఎమోషన్ ప్రతి ఒక్కరిని కనెక్ట్ చేసింది. ఈ సినిమా విడుదలైన తర్వాత వేణుపై ప్రశంసల వర్షం కురిసింది. చిన్న సినిమా అయినప్పటికీ దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులు బలగం గురించి మాట్లాడుకున్నారు. అంతేకాదు, ఈ సినిమాకు నేషనల్ అవార్డు రావడం మరో సంచలనంగా మారింది. జబర్దస్త్లో కామెడీ చేసిన వేణు ఇప్పుడు నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్గా మారడం నిజంగా గొప్ప విషయం. ఇక బలగం తర్వాత వేణు ఏ సినిమా చేస్తాడు అన్న ఆసక్తి ఇండస్ట్రీలో భారీగా పెరిగింది. ఎందుకంటే మొదటి సినిమాతోనే ఇంత పెద్ద విజయం అందుకున్న దర్శకుడు తర్వాత ఏ కథతో వస్తాడో చూడాలని అందరూ ఎదురు చూశారు. కానీ వేణు మాత్రం తొందరపడలేదు. మంచి కథ, బలమైన భావోద్వేగం ఉన్న స్క్రిప్ట్ కోసం చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పుడు అదే గ్యాప్ తర్వాత ఆయన ఎల్లమ్మ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచే సోషల్ మీడియాలో భారీ చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఈ సినిమాలో హీరోగా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ నటించబోతూ ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచింది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సంగీత దర్శకుడిగా ఆయన సాధించిన విజయాలు అద్భుతం. టాలీవుడ్లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు సంగీతం అందించి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అలాంటి డిఎస్పీ ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. పైగా దర్శకత్వం వేణు చేయడం వల్ల సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, వీడియో గ్లిమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ముఖ్యంగా తెలంగాణ బ్యాక్డ్రాప్, గ్రామీణ వాతావరణం, ఎమోషనల్ టోన్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. బలగం తర్వాత వేణు మరోసారి మన సంస్కృతి, మన నేల కథను చూపించబోతున్నాడనే ఫీలింగ్ అభిమానుల్లో కనిపిస్తుంది. అయితే ఇప్పుడు అందరి దృష్టి ఒకే విషయంపై ఉంది. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు? మొదట ఈ సినిమాలో హీరోయిన్గా సాయి పల్లవి నటిస్తుందనే వార్తలు వచ్చాయి. ఎందుకంటే ఎమోషనల్ కథలు, సహజమైన నటనకు సాయి పల్లవి పర్ఫెక్ట్ అని చాలామంది భావించారు. పైగా తెలంగాణ నేపథ్య కథలకు ఆమె సూట్ అవుతుందని ఫ్యాన్స్ అనుకున్నారు. ఆ తర్వాత మరో వార్త వైరల్ అయింది. హీరోయిన్గా కీర్తి సురేష్ నటించబోతుందని ప్రచారం జరిగింది. మహానటి తర్వాత కీర్తి సురేష్కి మహిళా ప్రాధాన్యత ఉన్న పాత్రలో ప్రత్యేక గుర్తింపు రావడంతో ఎల్లమ్మ లాంటి సినిమాలో ఆమె నటిస్తే బాగుంటుందని చాలామంది అభిప్రాయపడ్డారు. కానీ కొన్ని రోజులకే మరో పేరు బయటకు వచ్చింది. హీరోయిన్గా మృణాల్ ఠాకూర్ను తీసుకుంటున్నారనే వార్తలు సోషల్ మీడియాలో చెక్కలు కొట్టాయి. సీతారామన్ తర్వాత వెలుగులో మృణాల్కి భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. ఎమోషనల్ పాత్రలో ఆమె నటులకు మంచి మార్కులు రావడంతో ఎల్లమ్మ సినిమాలో కూడా ఆమె ఉంటుందని టాక్ వినిపించింది. ఇలా ఒక్కో హీరోయిన్ పేరు బయటకు రావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. కానీ ఇప్పటివరకు సినిమా టీం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇదే సమయంలో ఇప్పుడు మరో కొత్త పేరు తెరపైకి వచ్చింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు, మమితా బైసు. ఇటీవల ప్రేమలు సినిమాతో యువతలో భారీ క్రేజ్ సంపాదించుకున్న ఈ మలయాళ బ్యూటీ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది.
తన సహజమైన నటన, క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రేమలు సినిమా తర్వాత తెలుగు ప్రేక్షకులు కూడా మమితా బైజ్ను బాగా ఇష్టపడడం ప్రారంభించారు. సోషల్ మీడియాలో ఆమెకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఆ తర్వాత డ్యూడ్ సినిమాతో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల ధనుష్ నటించిన కర సినిమాలో కనిపించి మరింత పాపులారిటీ సంపాదించింది. అంతేకాదు విజయ్ నటించిన జననాయకన్ సినిమాలో కూడా నటించడం ద్వారా కోలీవుడ్లో కూడా మంచి అవకాశాలు అందుకుంటుంది. ఇప్పుడు ఇలాంటి టైంలో మమితా బైజ్ నేరుగా తెలుగు సినిమాలో హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతుందనే వార్త అభిమానులను ఎగ్జైట్ చేస్తుంది. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఎల్లమ్మ సినిమాలో హీరోయిన్గా మమితా బైజ్ను తీసుకున్నారట. కథలో ఎమోషన్, గ్రామీణ నేపథ్యం, సహజమైన పాత్రలకు ఆమె పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని దర్శకుడు వేణు భావిస్తున్నారట. అయితే ఇది నిజమా కాదా అనేది మాత్రం అధికారిక ప్రకటన వచ్చే వరకు చెప్పలేం. ఒకవేళ నిజంగానే మమితా హీరోయిన్ అయితే ఈ సినిమా యూత్లో మరింత హైప్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమెకున్న క్రేజ్ మామూలుగా లేదు. ముఖ్యంగా యువత ఆమెను చాలా ఇష్టపడుతున్నారు. ఇక ఎల్లమ్మ సినిమా గురించి ఇండస్ట్రీలో వినిపిస్తున్న మరో టాక్ ఏంటంటే ఇది కూడా బలగం తరహాలోనే బలమైన భావోద్వేగాలతో తెరకెక్కుతుందంట. గ్రామీణ సంస్కృతి, కుటుంబ బంధాలు, మనుషుల మధ్య ఉన్న ఎమోషన్స్ను మరోసారి వేణు హృదయానికి హత్తుకునేలా చూపించబోతున్నాడట. ఇప్పటికే బలగంతో ప్రేక్షకుల మనసులో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న వేణు ఇప్పుడు ఎల్లమ్మతో మరోసారి మ్యాజిక్ చేస్తాడా లేదా అన్నది చూడాలి. కానీ ఒక విషయం మాత్రం నిజం, ఈ సినిమాపై అంచనాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. మరి మీరేమంటారు? ఎల్లమ్మ సినిమాలో హీరోయిన్గా ఎవరైతే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? సాయి పల్లవి, కీర్తి సురేష్, మృణాల్ ఠాగూర్ లేక మమితా బైజ్? కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయం తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి క్రేజీ సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు.